హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద లేటెస్ట్ వీడియో. అందరూ బాగున్నారని, సేఫ్గా హెల్దీగా ఉన్నారని భావిస్తున్నాము. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, మార్కెట్లో మనకి అవైలబుల్ ఉన్న కార్స్ జనరల్గా ఏ ఏ టైప్స్ ఉంటాయి అంటే సెడాన్, హ్యాచ్ బ్యాక్, ఎస్యూవి ఇలా అంటూ ఉంటారు కదా. సో వాటిల్లో రకాలు ఏమిటి, అలాగే అవి జనరల్గా ఎంత రేట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మనకి చాలామంది ఫస్ట్ టైం కార్ బయర్స్ ఉంటారు, సెకండ్ టైం అంటే ఆల్రెడీ ఉన్న కార్ నుంచి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగా సో మనం కొత్తగా కార్ కొంటున్నా లేదంటే అప్గ్రేడ్ అవుతున్నా సరే మనకి ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, జనరల్గా అవి ఎంత రేట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్స్ని బట్టి, మన బడ్జెట్ని బట్టి, మన అవసరాలను బట్టి ఏ కార్ ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయనేది క్విక్గా ఒక గ్లాన్స్ దానికోసం ఈ వీడియో చేశానండి ఈరోజు. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. జనరల్గా మనకి చాలా ఒక 3 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుంచి 30 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు చాలా వేరియంట్స్, చాలా రకరకాల కార్లు ఉన్నాయి. అవి ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ అసలు బేసికల్లీ బాడీ స్ట్రక్చర్ బట్టి ఒక 4 టైప్స్గా మనం క్లాసిఫై చేయొచ్చండి కార్స్ని. అవి ఏంటివంటే, సో హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్యూవి అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్, అండ్ ఎంపీవి అంటే మల్టీపర్పస్ వెహికల్. ఎంపీవీస్ని మనం పీపుల్ మూవర్స్ అని కూడా అంటాం. సో హ్యాచ్ బ్యాక్ అంటే బేసికలీ బేసిక్ ఫార్మ్ ఆఫ్ కార్ అండి. మనకి ఇప్పుడు స్విఫ్ట్ ఎలా ఉంటుందో అలాగా, అంటే ఫ్రంట్ బానెట్ సెక్షన్ వస్తుంది, దాని తర్వాత క్యాబిన్ స్పేస్ వస్తుంది. బూట్ ఉంటుంది కానీ బూట్ స్పేస్ డిక్కీ చాలా చిన్నగా మినిమల్గా ఒక 3 or 4 బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేయగలిగేంత ఉంటుంది అంతే. నెక్స్ట్ టైప్ ఆఫ్ బాడీ షేప్ ఏంటంటే సెడాన్ అండి. సో సెడాన్ ఏంటంటే ట్రెడిషనల్గా 3 బాక్స్ షేప్ ఉంటుంది. అంటే ఫ్రంట్ బానెట్ ఏరియా, మిడిల్లో క్యాబిన్ ఏరియా, వెనకమాల బూట్ స్పేస్. సో కంప్లీట్ 3 బాక్స్ షేప్ ఉంటుంది. కొంతమందికి అలా నచ్చుతుంది. సెడాన్స్ టిపికల్గా పొడిగి ఎక్కువ ఉంటాయి, బికాస్ ఎక్కువ అకామిడేట్ చేయాలి కాబట్టి. అండ్ మీకు బూట్ స్పేస్ అనేది అడ్వాంటేజ్ సెడాన్లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్యూవి ఆర్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్. టిపికల్గా మనకి ఎంతసేపు రోడ్డు మీదే కాకుండా అప్పుడప్పుడు జంగిల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, శాండ్లో, హిల్లీ టెరెన్స్లో అంటే కొండలు గుట్టలు, ఇంకా కొన్నిసార్లు మడ్, ఐ మీన్ బురద, వీటిలో వెళ్ళాల్సి వస్తుంది. సో ఆల్ టెరైన్ వెహికల్స్ లాగా బేసికల్లీ అంటే కొంచెం రఫ్ యూసేజ్కి రగ్గిడ్గా ఉండాలి అంటే, సో అలాగే ఒక లైఫ్ స్టైల్ స్టేట్మెంట్ అంటే మన కారు వస్తుంటే కొంచెం ఒక అగ్రెసివ్ అప్రోచ్ చూసే వాళ్ళకి ఓకే, ఇట్స్ ఏ ఇంటిమిడేటింగ్ లుక్ ఇచ్చేలాంటి వెహికల్స్ మనకి ఎస్యూవీస్ అనమాట. సో సో అలాంటి కార్స్, జనరల్గా ఎస్యూవీ కార్స్లో ఏంటంటే హై సీటింగ్ పొజిషన్ ఉంటుంది, గ్రౌండ్ నుంచి పైకి కూర్చుంటాం మనం కొంచెం. అండ్ ఆల్సో గ్రౌండ్ క్లియరెన్స్ అది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ వీల్స్ అండ్ టైర్ సైజెస్ కూడా పెద్దగా ఉంటాయి. సో రఫ్ రఫ్ అండ్ టఫ్ యూటిలైజేషన్కి బాగా ఎక్కువ సూటబుల్ అనేది ఎస్యూవి వెహికల్ అండి. అండ్ లాస్ట్ టైప్ ఈజ్ ఈ మధ్య బాగా పాపులర్ అయిన టైప్ కూడా, సో దట్ ఈస్ ఎంపీవి ఆర్ మల్టీపర్పస్ వెహికల్. వీటిని పీపుల్ మోర్స్ అంటారని చెప్పాను. సో మోస్ట్లీ ఏంటంటే కొన్ని సార్లు ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంటారు, పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, మోర్ దెన్ 6 members. సో 6, 7 or 8 members ఉన్న ఫ్యామిలీస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక చోటు నుంచి ఒక చోటికి విత్ రీజనబుల్ కంఫర్ట్, చాలా మంచి కంఫర్ట్లో మనం ఎంపీవీస్ అనేవి చూస్తాం. సో ఎంపీవీస్కి ఎగ్జాంపుల్స్ ఎర్టిగా, ఇనోవా ఇవన్నమాట. సో వీటిల్లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్స్లో రకాలు ఉన్నాయి, సెడాన్లో ఉన్నాయి, ఎస్యూవీలో ఉన్నాయి, ఎంపీవీలో ఉన్నాయి. ఏమేమి టైప్స్ ఉన్నాయి అండ్ అవి జనరల్గా ఎంత ప్రైస్ పాయింట్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ ఏ రేంజ్ వరకు ఉన్నాయి, వాటిలో నా ఫేవరెట్ ఏంటి, ప్రతి సెక్షన్లో మనం చూద్దాం. ఓకే అండి, కొంచెం లెంగ్తీ వీడియో ఉంటుంది ఇది, బట్ 20 minutes కన్నా లోపే ట్రై చేద్దాం. సో బేసికలీ ఫస్ట్ అండి హ్యాచ్ బ్యాక్ టైప్స్. సో 4 టైప్స్ ఉంటాయి: సబ్ కాంపాక్ట్, కాంపాక్ట్, రెగ్యులర్ అండ్ ప్రీమియం. సబ్ కాంపాక్ట్ అంటే మనకి ఎంట్రీ లెవెల్ మోడల్స్, అంటే ఎలా అయితే ఆల్టో, క్విడ్, రెడిగో, ఎస్ప్రెసో, ఇవన్నీ అన్నమాట. సో జనరల్గా ఒక చిన్న నోట్ అండి. సో ఇక్కడ నేను ఇచ్చిన ప్రైసెస్ అన్ని ఎక్స్ షోరూమ్ ప్రైసెస్, అండ్ ఇవి కూడా కొంచెం అప్రాక్సిమేట్ ప్రైసెస్ అండి, నాట్ ఎగ్జాక్ట్ ప్రైసెస్. బికాస్ ఆల్టోలో కూడా బాగా లో ఎండ్ మోడల్ ఉంటుంది, అందులో రేర్ విండోస్ కూడా పవర్ విండోస్ రావు, మనం తిప్పుకోవాలి. అవి జనరల్గా ఎక్కువ మంది కొనరు. ఆల్టో కొన్నా సరే రేర్ విండోస్ పవర్ వచ్చేవే కొనుక్కోవడానికి ట్రై చేస్తారు, కొంచెం టాప్ ఎండ్లో ఉంటుంది అది. సో
బాగా టాప్ ఎండ్, బాగా లో ఎండ్ వేరియంట్స్ ఏవైతే పబ్లిక్ జనరల్‌గా ప్రిఫర్ చేయరో కొనడానికి, అవి ఎలిమినేట్ చేసి కొంచెం ఎక్కువగా రన్నింగ్ మోడల్స్ ఉంటాయి. రన్నింగ్ వేరియంట్స్. వాటి ప్రైస్ రేంజ్ మాత్రమే నేను లిస్ట్ చేశాను. సో, పైగా ఇది అప్రాక్సిమేట్ ప్రైస్ రేంజ్ అండి. ఓకే. సో, ఆహ్, ఇక్కడ స్టార్స్ కూడా పెట్టాను. మీరు చూసినట్లయితే సబ్ కాంపాక్ట్ దగ్గర, రెగ్యులర్ దగ్గర 2 స్టార్స్ ఉన్నాయి. అవేంటంటే ఆ సెగ్మెంట్ ఆఫ్ కార్స్ ఎక్కువ రన్నింగ్ మోడల్స్ అన్నమాట మార్కెట్‌లో. అంటే ఎక్కువగా పబ్లిక్ డిమాండ్ ఉన్న మోడల్స్ అన్నట్టు. సో, అవి ఇండికేట్ చేయడానికి నేను స్టార్స్ పెట్టానన్నమాట. సో, యాహ్! సో, సబ్ కాంపాక్ట్ వచ్చేసి మనకి తెలిసినట్టే చిన్న కార్లు. మారుతి నుంచి అయితే ఆల్టో, రెనాల్ట్ నుంచి అయితే క్విడ్, అలాగే డాట్సన్ నుంచి ఏమో రెడిగో, అలాగే మారుతి నుంచే ఎస్ప్రెసో కూడా ఉంది. ఎస్ప్రెసో ఎస్యూవీ అంటారు గానీ యాహ్! నేనైతే ఎస్యూవీ అని పిలవలేను ఎస్ప్రెసోని. సో, ఆహ్, సబ్ కాంపాక్ట్ కార్స్ బేసికల్లీ ఎవరికి అంటే 4 మెంబర్స్ లైక్ 5 అయితే కష్టం అండి. ఎనక ముగ్గురు కూర్చోవడం పాసిబుల్లే. బట్ కొంచెం ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటుంది. సో, 4 మెంబర్స్‌ని కంఫర్టబుల్‌గా వితిన్ సిటీ ఆర్ సిటీ బయటకి వెళ్ళినా సరే అప్ టు 150-200 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి అంటే, సో, 4 మెంబర్స్ ఆహ్, కంఫర్ట్‌లో ట్రావెల్ చేయాలి అండ్ కార్ కావాలి. బట్ చాలా ఎకనామికల్‌గా కావాలి అంటే డెఫినైట్‌లీ వి కెన్ గో ఫర్ ఇట్ అండి. అండ్ ఈ సెగ్మెంట్‌లో నా ఫేవరెట్ కార్ వచ్చేసి ఆల్టో. సో, ఎప్పటినుంచో ఉన్న డిపెండబుల్ మోడల్ అంతా బావుంటుంది ఆల్టో కార్. బట్ ఆల్టర్‌నేటివ్ ఏంటంటే క్విడ్. ఒకవేళ కొంచెం ఫంకీగా, స్పోర్టీగా కావాలి అనుకుంటే, ఎస్యూవీ లుక్ వచ్చేలాగా కావాలంటే డెఫినైట్‌లీ క్విడ్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ రెనాల్ట్ నుంచి. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్స్. సో, ఇవి కూడా హ్యాచ్‌బ్యాక్సే. బట్ సబ్ కాంపాక్ట్ అంటే ఆల్టో వీటి మీద పోలిస్తే ఇంటీరియర్ క్వాలిటీ కొంచెం బావుంటుంది. ఫీచర్స్ ఇంకొంచెం ఎక్కువుంటాయి. సో, అండ్ బట్ స్టిల్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్స్‌లో కూడా నలుగురే కూర్చోవాలి జనరల్‌గా. నలుగురే కూర్చోగలరు. సో, ఇవి ఏంటి అంటే మారుతి నుంచే 2 కార్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఈ సెగ్మెంట్‌లో. సెలెరియో ఉంది, వ్యాగనార్ ఉంది. సిమిలర్‌లీ హ్యుండై నుంచి శాంట్రో ఉంది. అలాగే టాటా నుంచి టియాగో. ఒక్కటేంటంటే అండి, టియాగో అనేది కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌కి, రెగ్యులర్ హ్యాచ్‌బ్యాక్‌కి మధ్యలో ఉంటది సైజు. అంటే కాంపాక్ట్ కన్నా కొంచెం ప్రీమియంగా అనిపిస్తది. బట్ యాహ్! సో, ఇందాక చెప్పినట్టు కొంచెం ప్రీమియంగా ఉంటాయి. కొంచెం బడ్జెట్ ఎక్స్‌టెండ్ చేసుకోగలం అనుకుంటే 4.5-6 లాక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్‌లో మనకి కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఉంది. ఇందులో వచ్చేసి నా ఫేవరెట్ కార్ డెఫినైట్‌లీ టియాగో అండి. వాట్ ఎన్ ఆల్ రౌండర్. సో, ఆల్టో, క్విడ్ కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టగలను నేను. అలాగే ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌టెండ్ అప్ టు స్విఫ్ట్ వరకు గానీ, లేదంటే ఫోర్డ్ ఫిగో వరకు గానీ, అంత దూరం వరకు నేను ఎక్స్‌టెండ్ చేయలేను. ఇగ్నిస్ వరకు గానీ. బట్ నాకొక మంచి ఫీచర్ లోడెడ్ కార్, సేఫ్ కార్ అండ్ ఆల్సో ఆహ్, 5 మంది కూర్చోడానికి వీలైనంత ఐ మీన్ ఈ ప్రైస్ పాయింట్‌లో ఆహ్, మంచి స్పేషియస్‌గా ఉండే కార్, కంఫర్టబుల్ కార్ కావాలంటే మా ఫ్రెండ్స్ కొంతమంది దగ్గర కూడా టియాగో ఉందండి. ఇట్ హాస్ వెరీ గుడ్ రిలయబిలిటీ. వాళ్ళెవ్వరు కూడా ఏ ఇష్యూస్ ఉన్నాయని చెప్పలేదు. సో, టియాగో వ వెరీ, వెరీ గుడ్ ఆల్ రౌండర్ అండి. లెస్ థాన్ 6.5 లాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఆర్ 7 లాక్స్ లోపు ఆన్ రోడ్ ప్రైస్ ఉండే కార్ నన్ను ఎవరన్నా అడిగితే టియాగో ఈస్ వెరీ, వెరీ గుడ్ ఆప్షన్. మీరు డిసప్పాయింట్ అవ్వరు. అందులో కొత్త మోడల్ కూడా లాంచ్ అయింది లాస్ట్ ఇయర్ విత్ కొంచెం ఆహ్, ఫ్రంట్ ఎండ్ కొంచెం మార్చారు. బావుందండి. చాలా బావుంది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఐ కెన్ ఎక్స్‌టెండ్ బడ్జెట్ ఇంకొంచెం పెంచుతాను. నాకు కొంచెం ప్రీమియం ఇంటీరియర్స్ కావాలి. ఇంజిన్ కూడా ఇంకొంచెం మంచిది కావాలి. కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళటానికి కూడా సూటబుల్ కార్ కావాలి అంటే మాత్రం నెక్స్ట్ సెగ్మెంట్ అండి. సో, రెగ్యులర్ హ్యాచ్‌బ్యాక్స్ ఇవొచ్చేసి స్విఫ్ట్ అండి మారుతి నుంచి, గ్రాండ్ ఐటెన్ అండ్ గ్రాండ్ ఐటెన్ నియాస్ హ్యుండై నుంచి అండ్ ఫోర్డ్ నుంచి ఫిగో. సో, జనరల్‌గా 6-7.5 లాక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ పాయింట్‌లో ఇవున్నాయి మోస్ట్‌లీ. అయితే వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అంటే సబ్ కాంపాక్ట్ అండ్ కాంపాక్ట్‌కి రెగ్యులర్ హ్యాచ్‌బ్యాక్ వచ్చేసరికి మోస్ట్‌లీ స్పేస్ అండ్ ఇంజిన్ పెర్ఫార్మన్స్ అండి. ఇంజిన్ బావుంటుంది. స్పేస్ ఇంకొంచెం కంపల్సరీ ఎక్కువుంటుంది. అండ్ ఫైనల్లీ మీ ఆహ్, ప్రీమియంనెస్ గూడా ఎక్కువుంటుంది. సో, జనరల్‌గా సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్‌లో ఆల్టో ఎంత ఫేమసో ఈ సెగ్మెంట్‌లో ద ఎవర్ గ్రీన్ ఆల్ రౌండర్ అండి. స్విఫ్ట్ అంతే ఫేమస్. వెరీ గుడ్ కార్. ఎప్పటికప్పుడు మారుతి కొత్త మోడల్స్ ఆఫ్ స్విఫ్ట్ రిలీజ్ చేస్తూ ఉంటది. మీకు కంఫర్ట్ ఉంటది. హైవే మీద గూడా వెళ్ళటానికి
స్విఫ్ట్ చాసిస్ అనేది కోఆపరేట్ చేస్తుంది. ఐ మీన్ వెరీ గుడ్ చాసిస్ స్విఫ్ట్‌కి. అండ్ ఆల్సో స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ చాలా బావుంటది స్విఫ్ట్‌లో. సో, డెఫినైట్‌లీ ఈ సెగ్మెంట్‌లో నేను వేరే కార్‌ని చూజ్ చేసుకోలేను. డెఫినైట్‌లీ స్విఫ్ట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ నెక్స్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ద మోస్ట్ వాంటెడ్ ఆర్ బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కావాలి నాకు. సో, హ్యాచ్‌బ్యాక్‌లో కూడా నేను ఎంత బడ్జెట్ ఎక్స్టెండ్ చేయగలనంటే దగ్గర దగ్గర ఆన్ రోడ్ ప్రైస్ 10,00,000 వరకు అంటే ఎక్స్ షోరూమ్ 7.5-9,00,000 నేను పెట్టగలను అనే వాళ్ళ కోసం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఉందండి. సో, ఏమేం కార్స్ ఉంటాయి ఇందులో అంటే మారుతి నుంచే స్విఫ్ట్ కన్నా ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఆఫర్ చేసే బెలెనో అండ్ హోండా నుంచి జాజ్, వోక్స్‌వాగన్ నుంచి పోలో అండ్ హ్యుండై నుంచి ఎలైట్ ఐ20 న్యూ. ఐ మీన్ ఇప్పుడు ఎలైట్ తీసేశారు. కొత్త ఐ20 న్యూ ఐ20. సో వీటిలో నా ఫేవరెట్ కార్ పోలో అండి. బికాస్ ఎందుకు మనం హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ వెళ్తున్నాం? ప్రీమియం ఫీలింగ్ కావాలి మనకి. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ లో ప్రీమియంగా ఉండాలి. అండ్ చాసిస్ అండ్ డైనమిక్స్ అండ్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ లో ప్రీమియంగా ఉండాలి. బిల్డ్ క్వాలిటీలో ప్రీమియంగా ఉండాలి. సేఫ్టీ పరంగా ప్రీమియంగా ఉండాలి. ఈ ఫీచర్స్ అన్ని మీకు ఇచ్చేది పోలో అండి. ఇట్స్ అ కాంబినేషన్. ఆమ్, సో బలెనోలో కూడా టర్బో వేరియంట్ లాంచ్ చేశారు కానీ నౌ దట్ ఈస్ డిస్కంటిన్యూడ్. సో వేరే ఏ కారు అంత డ్రైవింగ్ ఫీల్ ఆఫర్ చేయలేదు. బట్ ఐ20 మీకు కనుక ప్రీమియంనెస్ కావాలంటే డెఫినెట్లీ ఐ20 ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ స్పేస్ ఎక్కువ కావాలంటే బలెనో ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఈ సెగ్మెంట్లో. బట్ మై ఫేవరెట్ ఈస్ పోలో. ఓకే అండి. ఇవి హ్యాచ్ బ్యాక్స్. సో నెక్స్ట్ సెడాన్ సెగ్మెంట్ చూద్దామండి. సో సెడాన్ సెగ్మెంట్లో కూడా కాంపాక్ట్ సెడాన్స్ అంటే 4 మీటర్స్ కన్నా తక్కువ లెంగ్త్ ఉన్నవి. 4 మీటర్స్ కన్నా తక్కువ లెంగ్త్ ఉన్న కార్స్ అన్నిటికీ కొంచెం ట్యాక్స్ వేవేర్ ఉంటుంది. దానికోసం అని చెప్పి కాంపాక్ట్ సెడాన్ అనే సెగ్మెంట్ వచ్చింది. సో కాంపాక్ట్ సెడాన్లో ఆబ్వియస్లీ మనకున్న ఆప్షన్స్ స్విఫ్ట్ నుంచి డిరైవ్ చేసిన స్విఫ్ట్ డిజైర్, అలాగే హోండా నుంచి ఎమేజ్, ఫోర్డ్ నుంచి ఫిగో యాస్పైర్, ఫిగో నుంచి డిరైవ్ చేశారు అది. అట్లాగే ఎక్సెంట్ వచ్చేసి హ్యుండైది, గ్రాండ్ ఐటెన్ నుంచి డిరైవ్ చేశారు అది. అలాగే టాటా టిగార్ వచ్చేసి టాటా టియాగో నుంచి డిరైవ్ చేశారు. సో ఈ కాంపాక్ట్ సెడాన్స్ అన్నిటిలో స్టార్టింగ్ రేంజ్ మనకి టిగార్ నుంచి ఉంటుంది. అప్ టు మోస్ట్ ప్రీమియంది వచ్చేసి అమేజ్ అన్నమాట. సో టిగార్ నుంచి అమేజ్ వరకు మనం చూస్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఫేమస్ది డిజైర్ ఎక్కువ మంది కొనేది. బట్ నా ఫేవరెట్ వచ్చేసి అమేజ్ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు న్యూ మోడల్ది ఫ్రంట్ ఏదో ఎవరో చెక్కినట్టు ఏదో వెరైటీగా అనిపించింది నాకు. బట్ చూడగా చూడగా రియల్లీ ఐ లైక్ ఇట్. అమేజ్ ఫ్రంట్ ఎండ్ కూడా బాగా నచ్చినట్టు అనిపించింది. మీకు మంచి ఇంజన్స్ అండ్ ఆల్మోస్ట్ మిడ్ సైజ్ సెడాన్ లో ఉండే అంత స్పేస్ దొరుకుతుంది అమేజ్లో. దట్స్ వై స్పేస్ పరంగా, ప్రాక్టికాలిటీ పరంగా వెరీ వెరీ గుడ్ ఆప్షన్ అమేజ్. పాత మోడల్ అమేజ్ ఎంత క్లిక్ అయిందో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్ కాబట్టి డెఫినెట్లీ కొత్త మోడల్ అమేజ్ కూడా యూ కెన్ ప్రిఫర్ అండి. మై ఫేవరెట్ ఈజ్ అమేజ్. మనం ఇంకొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేద్దాము. కార్ లెంగ్త్ 4 మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అలాగే బడ్జెట్ కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,00,000 అబోవ్ దాటేసి ఆన్ రోడ్ ప్రైస్ 12-13 lakhs వరకు వెళ్ళినా పర్వాలేదు అంటే మాత్రం మిడ్ సైజ్ సెడాన్స్ అండి నెక్స్ట్ సెగ్మెంట్. సో ఆబ్వియస్లీ ఇందులో ఉన్న ఆప్షన్స్ హ్యుండై వర్నా, హోండా సిటీ, స్కోడా ర్యాపిడ్, వెంటో, సియాజ్, యారిస్. సో వీటిలో మిడ్ సైజ్ సెడాన్ వాటిలో ఆల్ రౌండర్ కార్, ద బెస్ట్ కార్. సో ఇంతకీ మనం మిడ్ సైజ్ సెడాన్కి ఎందుకు వెళ్దామంటే స్పేస్లో కానీ, డిక్కీ స్పేస్లో కానీ, క్యాబిన్ స్పేస్లో కానీ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండే వాళ్ళ కోసం మిడ్ సైజ్ సెడాన్ అండి కారు. సో డెఫినెట్లీ మీకు ఒక సెడాన్ ఏ ఫీల్ అయితే ఆఫర్ చేయాలో ఆ ఫీల్ మిడ్ సైజ్ సెడాన్ ఏ కాంప్రమైజ్ లేకుండా ఆఫర్ చేయగలదు. వీటిల్లో మాత్రం ద బెస్ట్ ఆప్షన్ నేను 2 టైప్స్లో చెప్పగలను. డీజిల్ కావాలంటే మాత్రం హ్యుండై వర్నా అండి. బికాస్ ఇట్ ఈస్ వెరీ రిఫైన్డ్ ఇంజన్, మంచి ఇంజన్, అసలు మీకు లోపల నాయిస్ అనేది రాదు. అలా కాకుండా పెట్రోల్ కావాలంటే మాత్రం అల్టిమేట్ ఈజ్ హోండా సిటీ అండి. వెరీ గుడ్ కార్, ఆల్ రౌండర్ కార్, చాలా బాగుంటుంది. సో ఇది ఈ సెగ్మెంట్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ సెగ్మెంట్. అసలు ఇప్పుడు సెడాన్ సేల్సే తగ్గిపోయినాయి, ఎగ్జిక్యూటివ్ సెడాన్ ఇంకా తగ్గిపోయినాయి. సో 14-18 lakhs ప్రైస్ బ్రాకెట్లో, ఎక్స్ షోరూమ్ ప్రైస్ బ్రాకెట్లో మీకు అవైలబుల్ ఉంటాయండి. సో హోండా నుంచి హోండా సివిక్, స్కోడా ఆక్టేవియా, హ్యుండై ఎలాంట్రా అండ్ టొయోటా కొరోలా ఆల్టిస్. సో ఇవి ఏంటంటే మిడ్ సైజ్ సెడాన్స్ కన్నా ఇంకొంచెం స్పేస్ ఎక్కువ ఆఫర్ చేస్తాయి. అండ్ మెయిన్లీ ప్రీమియంనెస్ ఎక్కువ ఆఫర్ చేస్తాయి. అండ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ కార్స్ జనరల్గా ఇప్పుడు చాలా తగ్గిపోయినాయండి సేల్స్. మీరు బయట రోడ్ మీద కూడా ఎక్కువ చూడరు. బట్ నా ప్రిఫరబుల్ కార్ అయితే ఇందులో వచ్చేసి స్కోడా ఆక్టేవియా.
వెరీ గుడ్ ఆల్‌రౌండర్. మీకు మంచి క్వాలిటీ అన్ని ఫీచర్స్ వస్తాయి. పవర్‌ఫుల్ ఇంజిన్, వెరీ గుడ్ డ్రైవింగ్ డైనమిక్స్ బావుంటది. మీకు తోలటానికి ఫీడ్‌బ్యాక్ అన్నీ బావుంటాయి. సో, బట్ యాహ్! ఆబ్వియస్‌లీ జనాలందరూ ఇప్పుడు ఎస్‌యూవీల మీద పడ్డారు కాబట్టి సెడాన్ సెగ్మెంట్ అనేది తగ్గిపోయింది. సేల్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ సైజ్ సెడాన్ ఆర్ లిమోజిన్ టైప్. అంటే మీకు కార్‌లో స్పేస్‌కి ఎస్పెషల్లీ వెనకమాల సీట్‌లో స్పేస్‌కి అసలు ఏమాత్రం కొదవ లేని కార్స్‌లో ఫుల్ సైజ్ సెడాన్స్ అండి. సో, 28,35 లాక్స్ ఎక్స్ షోరూమ్ అండ్ ఇంకా ఎక్కువ కూడా పెట్టొచ్చు. సో, ఇవున్నాయి. సో, వీటిలో ఆప్షన్స్ అగైన్ స్కోడా సూపర్బ్, టొయోటా క్యామ్రీ, హ్యుండై సొనాటా అండ్ హోండా అకార్డ్. హోండా అకార్డ్‌ని బిగ్ డాడీ అని కూడా పిలుస్తారు. సో, చాలా పెద్ద కార్ కాబట్టి. సో, వీటిలో కూడా ప్రస్తుతం యాక్చువల్లీ వేరే కార్స్ అన్ని డిస్కంటిన్యూ అయినాయండి. ఓన్లీ స్కోడా సూపర్బ్ ఒక్కటే సేల్ అవుతుంది ఇండియాలో. వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి ఇంకా స్కోడా సూపర్బ్ వెరీ గుడ్ ఆప్షన్. అరౌండ్ 30-32 లాక్స్ మీరు పెట్టగలిగితే. అండ్ మీకు అల్టిమేట్ స్పేస్, అల్టిమేట్ లగ్జరీ అండ్ వెరీ గుడ్ ఫీచర్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ సెడాన్స్. సో ఇవి మెర్సిడీస్, బిఎండబ్ల్యూ, ఆడి నుంచి వచ్చే స్టార్టింగ్ మోడల్స్ అంటే 3 సిరీస్, బిఎండబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడీస్ సి క్లాస్. సో ఈ కార్స్ అండి. సో వీటికి బాగా ఎక్కువ రేటు 40 లాక్స్ అబోవ్ పెట్టాలి. ఐ మీన్ అంత మనీ అవైలబుల్ ఉన్న వాళ్ళు దే కెన్ గో ఫర్ దిస్. బట్ యా యూ గెట్ అల్టిమేట్ హ్యాండ్లింగ్, అల్టిమేట్ ఫీచర్స్, కంఫర్ట్, ఎవ్రీథింగ్. ఓకే అండి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ టైప్ కేటగిరీ చూద్దామండి. ఎస్యూవి అందరూ వెయిట్ చేసే సెక్షన్. సో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ ఇందులో కూడా 4 కేటగిరీస్ ఉన్నాయి. సబ్ కాంపాక్ట్, కాంపాక్ట్, మిడ్ సైజ్ అండ్ ఫుల్ సైజ్. సో ఎస్యూవి ఎక్కువ కంఫర్ట్ ఇస్తుంది, ఎక్కువ అప్రైట్ గా కూర్చోవచ్చు, ఇంట్లో కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోవచ్చు, బోలంత గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తుంది అండ్ మంచి అపియరెన్స్. సో పవర్ఫుల్ అపియరెన్స్ ఇస్తుంది, పబ్లిక్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని ఎస్యూవిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఆడియన్స్. సో ఇవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సబ్ కాంపాక్ట్ ఎస్యూవి అంటే చీపెస్ట్ ఎస్యూవీస్ దట్ యూ కెన్ బై. చిన్న సైజు బట్ ఓకే స్టిల్ ఇట్ విల్ గివ్ యూ ఎస్యూవి లుక్. అవి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో మహేంద్ర కేవీ 100 అండ్ మారుతి నుంచి ఇగ్నిస్, ఈ రెండు అనేది 4 to 6.5 లాక్స్ ప్రైస్ బ్రాకెట్ లో మీకు ఉన్నాయి ఎక్స్ షోరూమ్ ప్రైస్. బట్ అసలు వీటిని ఎస్యూవి అని అనలేములేండి, ఆల్మోస్ట్ వెరీ మినీ ఎస్యూవి లాగా అన్నమాట. బట్ స్టిల్ మీకు ఆ గ్రౌండ్ క్లియరెన్స్, ఆ హైట్, వెహికల్ ఆ హైట్ అవన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి. సో యా ఈ రెండిట్లో ఫేవరెట్ అనేది ఏం లేదండి. బట్ కేవీ 100 మీద మాత్రం ఇగ్నిస్ అనేది ఇంకా బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ ఎస్యూవి. సో కాంపాక్ట్ ఎస్యూవికి 2 స్టార్స్ పెట్టాను ఇక్కడ. ఆల్సో ఒక స్మైలీ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ప్రజెంట్ అసలు ట్రెండింగ్ లో ఉన్న సెగ్మెంట్ అండి ఇది. 7 to 11 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో ఉంటుంది మీకు. సో డెఫినెట్లీ ఫుల్ సైజ్ ఎస్యూవి అయితే 4 మీటర్స్ కన్నా ఎక్కువ లెంగ్త్ ఉంటుంది. కాంపాక్ట్ ఎస్యూవి వచ్చేసి 4 కన్నా తక్కువ లెంగ్త్ ఉంటుంది. దానివల్ల మీకు ఈ కాంపాక్ట్ ఎస్యూవీస్ అనేవి రీజనబుల్ రేట్లో మీకు వస్తాయి. అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే మీకు ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ నుంచి ఆప్షన్స్ ఉన్నాయి. హ్యుండై నుంచి వెన్యూ, కియా నుంచి సోనెట్, ప్లీజ్ నాతో కొంచెం బేర్ చేయాలి మీరు, పెద్ద లిస్ట్. మారుతి నుంచి వితారా బ్రేజా, టాటా నుంచి నెక్సాన్, ఫోర్డ్ నుంచి ఎకోస్పోర్ట్, మహేంద్ర నుంచి ఎక్స్యూవి 300, అగైన్ టొయోటా నుంచి అర్బన్ క్రూజర్, ఆల్మోస్ట్ ట్విన్ లాగా అనమాట విటారా బ్రేజాకి. అలాగే రీసెంట్ గా లాంచ్ అయిన నిసాన్ మ్యాగ్నైట్, ఆల్సో రెనాల్ట్ టైగర్, అలాగే హోండా నుంచి డబ్ల్యూఆర్వి. కొన్ని క్రాస్ ఓవర్స్ లాగా ఉంటాయి వీటిలో, అంటే కంప్లీట్ ఎస్యూవి లుక్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్ల్యూఆర్వి అనేది క్రాస్ ఓవర్ లాగా ఉంటుంది. మిగతా అన్ని కొంచెం ఆల్మోస్ట్ ఎస్యూవి లుక్ మీకు ఆఫర్ చేస్తాయి. ఈ సెగ్మెంట్ లో బెస్ట్ కార్ అయితే నేనే ఒకటి చెప్పలేనండి, ఎందుకంటే మీకు రిలయబుల్ కార్ కావాలి, బాగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న అంటే మీకు అన్ని చీప్ లో అయిపోవాలి, ఎకనామిక్ గా అయిపోవాలి అంటే విటారా బ్రెజా అండి. అలా కాదు నాకు కొంచెం ఫంకీగా ఉండే ప్రొడక్ట్ కావాలి అంటే సోనెట్, కొంచెం సేఫ్ గా ఉండే ప్రొడక్ట్ కావాలి అంటే నెక్సాన్, కొంచెం డ్రైవింగ్ కి ఎంజాయబుల్ గా ఉండే ప్రొడక్ట్ కావాలంటే ఎకోస్పోర్ట్, అలాగే సేఫ్టీ ప్లస్ ఫీచర్స్ కూడా కావాలి, స్పేస్ ఎక్కువ కావాలంటే ఎక్స్యూవి 300. సో అలా కాదు ఫ్రెష్నెస్ కావాలి, కొత్త ఫేస్ ఉండాలి అంటే మ్యాగ్నైట్, నిసాన్ మ్యాగ్నైట్ బాగుంటుంది. సో అసలు ఈ కార్ ఆ కార్ అని చెప్పలేం, ఏ కార్ కొన్నా సరే మీకు మంచి వాల్యూ దొరుకుద్ది. యూ గెట్
ఫుల్ వాల్యూ ఫర్ యువర్ మనీ అండి. రీజనబుల్ స్పేస్ మీకు చాలా వరకు మీకు ఎంతైతే అవసరమో అంత స్పేస్ ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ 12 ఆర్ 12.5 లోపే వచ్చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ మీకు, అన్లెస్ మీరు బాగా టాప్ ఎండ్కి వెళ్తే తప్ప. అండ్ మనందరికీ కావాల్సిన ఫీచర్ సన్ రూఫ్ కూడా మోస్ట్ ఆఫ్ ద కాంపాక్ట్ ఎస్యూవీస్లో ఉంది. సో అదొక యా సన్ రూఫ్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ సెగ్మెంట్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసండి మిడ్ సైజ్ ఎస్యూవి, అంటే ప్రాపర్ ఎస్యూవి లాగా కొంచెం ఆల్మోస్ట్ మీకు స్పేస్లో కాంప్రమైజ్ లేకుండా 4 మీటర్స్ కన్నా ఎక్కువ లెంగ్త్ ఉండి కొంచెం ఆన్ రోడ్ ప్రైస్ 20 lakhs 18 lakhs వరకు వెళ్ళే కార్స్ మిడ్ సైజ్ ఎస్యూవీస్ అండి. సో వీటిల్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది వీటిలో, ప్రీమియంనెస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంజన్స్ అనేవి కాంపాక్ట్ ఎస్యూవీస్ లాగా కాకుండా పవర్ఫుల్ ఇంజన్స్ ఉంటాయి ఇక్కడ. సో వీటిలో ఆప్షన్స్ వచ్చేసి హ్యుండై క్రెటా, కియా సెల్టాస్, టాటా హ్యారియర్, మహేంద్ర స్కార్పియో, ఎంజీ హెక్టర్, ఎక్స్యూవీ 500, మహేంద్ర తార్ అండ్ జీప్ కంపస్, ఇవన్నీ ఉన్నాయి. సో జనరల్గా చాలా పెద్ద రేంజ్ అండి మీకు. వీటిలో లీస్ట్ ప్రైస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు ఒకే దాంట్లో పెట్టేశాను నేను. సైజ్ మోర్ ఆర్ లెస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, బట్ యా క్యాపబిలిటీ వైస్ నా ఫేవరెట్ కార్ ఈ సెగ్మెంట్లో రియల్లీ జీప్ కంపాస్ అండి. సో ఆల్ రౌండర్ అనుకోండి. అంటే ఆఫ్ రోడ్ టెరైన్ వెళ్ళాలంటే ఆ టఫ్నెస్, ఆ సస్పెన్షన్ కాంపోనెంట్స్, 4x4 ఆప్షన్ అనేది, అండ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజన్స్, అండ్ ఆ రగ్గడ్ లుక్, ఇంటీరియర్కి వెళ్తే ఆ ప్రీమియంనెస్ మీకు ఆ జీప్ కంపాస్ ఆఫర్ చేస్తుంది. వెరీ వెరీ గుడ్ ఆప్షన్. కాకపోతే క్రేటా, సెల్టాస్, హ్యారియర్ కన్నా కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. బట్ యా అదర్వైజ్ కంపాస్ కాకుండా మాత్రం నా ఫేవరెట్ ఆప్షన్ సెల్టాస్ అండి. జీప్ కంపాస్ కాకుండా మాత్రం. సో సెల్టాస్ లుక్ నాకు నచ్చుతుంది. బట్ యా సెల్టాస్, క్రేటా, ఎనీథింగ్ అన్నిట్లో సన్ రూఫ్ ఉంటుంది, అన్నిట్లో ఆఫ్ రోడ్ కొంచెం ఆఫ్ రోడింగ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. బట్ యా డెఫినెట్లీ కంప్లీట్ కొంచెం ఎక్కువ ఆఫ్ రోడ్ కావాలంటే, బాగా ఎక్కువ ఆఫ్ రోడ్ వెళ్ళగలగాలంటే మాత్రం మహేంద్ర తార్ అండి. యా సో నేను ఈ మధ్య చాలా ఫ్రెండ్స్తో మాట్లాడితే నెక్స్ట్ ఏం కార్ కొంటాను అంటే కొందాం అనుకుంటున్నారంటే మై డ్రీమ్ ఈజ్ బయింగ్ మహేంద్ర తార్ అని అంటున్నారు చాలా మంది. సో యా అడ్వెంచర్ వెహికల్స్కి టైం వచ్చింది. నెక్స్ట్ సెగ్మెంట్ ఫుల్ సైజ్ ఎస్యూవి సెగ్మెంట్ అండి. అంటే మనం లైఫ్లో అరైవ్ అయ్యాము, మనం లైఫ్లో ఒక స్టేటస్కి రీచ్ అయ్యాము, అలాగే మన వెహికల్ సైజ్ చూస్తే మిగతా వెహికల్స్ అన్ని చిన్నవిగా కనపడాలి అలాంటి ఒక అంబిషన్ ఉంటే, ఆర్ యా ఇఫ్ యూ హ్యావ్ 30 or 30 lakhs 35 lakhs or more than that in your pocket, we can go for full size ఎస్యూవి సెగ్మెంట్ అండి. సో 28 to 35 lakhs ఎక్స్షోరూమ్ ప్రైస్ రేంజ్లో ఉంటాయి. మీకు అందరికి నచ్చిన ఫేమస్ ఆప్షన్ విచ్ ఈస్ ఫార్చునర్, సిమిలర్లీ ఫోర్డ్ నుంచి ఎండీవర్ ఉంది, ఎంజీ గ్లోస్టర్ ఉంది, ఆల్టిరాస్ G4 మహేంద్ర నుంచి ఉంది. సో వీటిలో అయితే నాకు నచ్చింది అయితే టొయోటా ఫార్చునర్ అండి. సో ఎందుకు క్లిక్ అవుతుంది అంటే రిలయబిలిటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీక్గా లేటెస్ట్ ఫార్చునర్ అనేది బాగా స్లీక్ హెడ్ లైట్స్, స్లీక్ ఇచ్చారు. అలా కాకుండా కొంచెం బల్కీగా కనపడాలి మన ఎస్యూవీ అంటే ఎండీవర్ ఈస్ వెరీ గుడ్. బట్ జనరల్గా ఇవాళ రేపట్లో మోడర్న్గా ఉంటే ఇష్టపడుతున్నాం కాబట్టి ఎక్కువ. సో టొయోటా ఫార్చునర్ ఈస్ ఆల్మోస్ట్ అన్బీటబుల్. అలాంటిది మళ్ళీ టొయోటా వాళ్ళు లేటెస్ట్ వర్షన్ అనేది ఈ మధ్య ఒక 1-2 months బ్యాక్ లాంచ్ చేశారు. సో టొయోటా అప్డేట్ చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు ఫార్చునర్ని. ఇంకా అలాంటప్పుడు ఫార్చునర్ కాకుండా వేరే ఆప్షన్ ఎలా చూస్ చేసుకోగలం? సో ఇట్స్ అన్డౌటెడ్లీ ద పిక్ ఆఫ్ ద ఫుల్ సైజ్ ఎస్యూవీ ఫార్చునర్. నెక్స్ట్ వచ్చేసండి ఎంపీవీ వెహికల్స్ని కూడా చూద్దాము. సో ఎంపీవీలో కూడా ఎకానమీలో అంటే 6 members ఆర్ మోర్ దెన్ 6 members ఒక పెద్ద ఫ్యామిలీలో ట్రావెల్ చేయాలి అనుకుంటే విత్ ఇన్ సిటీలో ట్రావెల్ చేస్తాము మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఎక్కువ పెద్ద ఇంజన్ కెపాసిటీ అవసరం లేదు, అండ్ కొంచెం ఇరుక్కుని కూర్చున్నా పర్వాలేదు అనుకుంటే ఎకానమీ క్లాస్లో మీకు కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చేసి ట్రైబర్ ఒకటి ఉంది రెనాల్ట్ నుంచి, డాట్సన్ నుంచి గో ప్లస్ ఉందండి, అలాగే మారుతి ఈకో, ఇవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వీటితో ఇంజన్ బాగా తక్కువ కెపాసిటీ ఉంటుంది, అండ్ సేఫ్టీ పరంగా కొంచెం తక్కువ సేఫ్టీ అనే ఒక ఐ మీన్ తక్కువ కాస్ట్ పే చేస్తున్నప్పుడు బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి, సో అట్లా. బట్ విత్ ఇన్ సిటీకి దే ఆర్ గుడ్ ఆప్షన్స్ ఐ కెన్ సే. నా పిక్ ఇందులో పిక్ ఏం లేదండి నాకు. నేనైతే ఏమి కొనొద్దని చెప్తాను ఎకానమీ క్లాస్లో.
బికాస్ ఆఫ్ సేఫ్టీ అండి. హైవే మీద చాలా కష్టం ఇవి. హై స్పీడ్‌లో కీపప్ చేయాలన్నా, లాంగ్ డిస్టెన్సెస్ కవర్ చేయాలన్నా కష్టం. అందుకని నేనైతే వద్దనే అంటా. సో, రెగ్యులర్ ఎంపీవీస్ లైక్ ఇందులో మనకి వెరీ గుడ్ ఆప్షన్స్ ఉన్నాయండి. డీజిల్‌లో అయితే మరాజో వెరీ, వెరీ గుడ్ ఆప్షన్. పెట్రోల్‌లో అయితే ఎర్టిగా. అసలు న్యూ ఎర్టిగా లుక్ అసలు చాలా బాగుంది. సో, ఆహ్, హోండా బీఆర్‌వి ఉండేది. మరిప్పుడు లేదనుకుంటా. అలాగే టీవీ 300 మహీంద్రా నుంచి గుడ్ ఆప్షన్ ఓన్లీ. సో మీకు 8-14 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్లో ఉంటుంది. అండ్ ఇందులో పిక్ అయితే పెట్రోల్ అయితే కళ్ళు మూసుకుని ఎర్టిగా రీసెంట్లీ కూడా మాకు తెలిసిన రిలేటివ్స్ పర్చేస్ చేశారు. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ వెరీ గుడ్. మోస్ట్లీ సిటీలోనే వెళ్తాము, అప్పుడప్పుడు హైవేస్కి, అప్పుడప్పుడు హైవే ట్రిప్స్ అంటే మాత్రం ఎర్టిగా వెరీ గుడ్. బట్ అలా కాదు, మోస్ట్లీ హైవే యూసేజ్ ఉంటుంది, అప్పుడప్పుడే సిటీ యూసేజ్ అంటే మరాజో. డీజిల్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి, ప్లస్ కొంచెం హెవీ స్టీరింగ్ ఉంటుంది మరాజోలో, అందుకని. సో స్పేస్ పరంగా, ప్రీమియంనెస్ పరంగా మరాజో ఇంకొంచెం ఎక్కువ స్పేస్ అండ్ ఇంకొంచెం ఎక్కువ ప్రీమియంగా అనిపిస్తుంది. బట్ బయట నుంచి మాత్రం మరాజో కొన్న నాకు లుక్ పరంగా అర్టిగా అది బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇన్నోవా లుక్ వచ్చేలాగా ఇచ్చారు రీసెంట్ అర్టిగా అయితే. నెక్స్ట్ సెగ్మెంట్ అందరికీ ఫేమస్ సెగ్మెంట్ ఇందులో వచ్చేసి ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్ అండి. సో ఇందులో మీకు ఎంజీ నుంచి హెక్టర్ ప్లస్, టొయోటా నుంచి ఇన్నోవా క్రిస్టా అండ్ కొత్త టాటా సఫారీ, న్యూ సఫారీ కూడా ఉంది. మీకు ఇందులోనే హ్యుండైది క్రేటా బేస్డ్ 7 సీటర్ ఎస్యూవి, ఎంపీవీ కూడా అనొచ్చు. సో అల్కాజార్ అని కొత్తది కూడా వస్తుంది, మీరు ఆ ఆప్షన్ కూడా చెక్అవుట్ చేయొచ్చు అది రిలీజ్ అయినప్పుడు. సో నా పిక్ ఇందులో అందరి పిక్కే, ఇంకా అందులో చెప్పేదేం లేదు. ఇన్నోవా క్రిస్టా, వాట్ ఏ కంఫర్ట్, అసలు లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు సూపర్బ్ కంఫర్ట్. అండ్ ఫీచర్స్ పరంగా ఎక్కువ ఉండవు, సన్ రూఫ్ అవన్నీ ఉండవు కానీ ఇన్నోవాలో, బట్ అట్లీస్ట్ మీకు కంఫర్ట్ పరంగా లాంగ్ జర్నీ ఎండింగ్ అయిపోయేటప్పటికి టైర్డ్నెస్ పరంగా అసలు ఎంపీవీ ఎందుకండి, జనాలను ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకువెళ్ళటానికి, పబ్లిక్ని కంఫర్ట్లో టైర్ అవ్వకుండా తీసుకెళ్ళడానికి. అసలు ఆ పని మాత్రం ఇన్నోవా కన్నా ఏ కారు బాగా చేయలేదు. ఆ నేమ్ వచ్చింది, పైగా రిలయబుల్ కార్, కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగేయగలదు ఇన్నోవా ప్రాబ్లం రాకుండా, అంటే మేజర్ ప్రాబ్లం రాకుండా. అందుకని సో నా పిక్ ఇన్నోవా అండి ఇందులో. అలా కాకుండా లగ్జరీ కూడా ఉన్నాయి, టొయోటా హియాస్ అని అండ్ కియా కార్నివల్. సో లగ్జరీవి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాలనుకుంటే, బట్ యా ఇవి వీటికి ఇండియాలో డిమాండ్ ఉండదు ఎక్కువ. యా, సో యా, ఆ ఆప్షన్ కూడా ఉంది. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తూ, అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్, ఆటోమొబైల్ రిలేటెడ్ కంటెంట్ అండ్ గ్యాడ్జెట్ రిలేటెడ్ కంటెంట్ ఈ ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియోస్, ఆర్ షేర్ ద వీడియో, షేర్ ఈ ఛానల్ గురించి అందరికీ చెప్పండి, అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రమ్ థాట్ఫుల్ తెలుగు.